దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. మరలా ఈ ఉదయకాలమున దేవుని యొక్క సాన్నిధ్యములో చేరి దేవుని వాగ్దానమును జ్ఞాపకం చేసుకున్నటకై ప్రభు సన్నిధిలో కూడి వచ్చిన మీ అందరికీ కూడా ప్రభు పేరిట శుభములు. ఈ ఉదయకాలము దేవుని వాగ్దానము మత్తయి సువార్త 28వ అధ్యాయము 20వ వచనం. సదాకాలము మీతో కూడా ఉన్నాను. అవును ప్రియులారా, ఆయన సదాకాలం ఉండేటటువంటి దేవుడు. ఏ సందర్భంలో ఈ మాట ప్రభు అయిన యేసుక్రీస్తుల వారు చెప్పారంటే, మరి పునరుత్థానుడైన యేసును గూర్చి ప్రజలు విశ్రాంతి దినమున గడిచిపోయిన తర్వాత ఆదివారమున పెందల కడ ప్రభు దగ్గరకు వచ్చి ప్రభువును చూచినప్పుడు భూకంపము కలిగినట్లుగా, రాయి దొర్లించబడినట్లుగా, యేసు లేచినట్లుగా ప్రియులారా వారు గ్రహించలేరు. అంతేకాదు, వారు ఆయన్ని వెతుకుతూ ఉన్నారు. ఆయన్ని వెతుకుతూ ఆయన ఇక్కడ లేడు, ఆయన ఎక్కడున్నాడు. అందుకే ప్రభుదూత వారితో చెప్పింది, ఆయన ఇక్కడ లేడు, ఆయన చెప్పినట్లే ఆయన లేచినాడు, మీరు వెళ్ళి గలిలయలో ఆయన్ని కలుసుకోండి అని చెప్పారు. కాబట్టి మీరు పునరుద్ధరణని క్రీస్తుని మృతులలో ఎందుకు వెతుకుతున్నారు అని మాట్లాడారు. ఈ కార్యం ఎప్పుడైతే జరిగిందో అక్కడ రాణుల వారు గడగడగడలాడిపోతూ ఉన్నారు, చాలా భయపడతా ఉన్నారు. అంతేకాదు, ఆ పెద్దలు ఏం చెప్పారంటే ఆ కాపలా ఉన్నటువంటి వాళ్లకు, మేము మీకు ద్రవ్యం ఇస్తాం, మీరు అబద్ధం చెప్పండి, మేము నిద్రిస్తుండగా ప్రభువుని ఎవరో ఎత్తుకొని పోయారని చెప్పండి, మీకు కావలసినంత ద్రవ్యం ఇస్తామని చెప్పారు. నేటికి ఆ మాట ప్రసిద్ధంగా ఉంది. చాలామంది యేసు లేచాడు అంటే నమ్మలేదు ప్రియులారా. అయితే దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది ప్రియులారా. అక్కడ దేవుని వాక్యాన్ని చూసినట్లయితే వారు భయముతోనూ మహానందముతోనూ సమాధి వద్ద నుండి త్వరగా వెళ్ళి ఆయన శిష్యులు ఆ వర్తమానము తెలుపుచుండగా యేసు వారిని ఎదుర్కొని మీకు శుభమని చెప్పి వారి యొద్దకు వచ్చి ఆయన పాదములు పట్టుకొని ఆయన్ను మ్రొక్కగా, యేసు భయపడకుడి, మీరు వెళ్ళి నా సహోదరు గలిలయలో వెళ్ళి ఉన్నారని అక్కడ చూతురని వారితో చెప్పమనను. ఎప్పుడైతే ప్రభు మాటలు తెలియచేయబడ్డారో వారు వెళ్ళినట్లుగా మనం చూస్తూ ఉన్నాం ప్రియులారా. అవును, ఆయన సర్వలోకమునకు సువార్త ప్రకటించమని చెప్పాడు. అందుకే మీకు సదాకాలము నేను మీకు తోడుగా ఉన్నానని చెప్పినటువంటి దేవుడు. అవును, ఆయన మనకు తోడుగా ఉన్నాడు. ఆయన మృతులుండి లేచినటువంటి దేవుడు, ఆయన సజీవుడైనటువంటి దేవుడు ప్రియులారా. కానీ కావలి వారు అబద్ధాలు చెప్పమని వారికి ద్రవ్యం ఇచ్చినప్పుడు వారు అలాగనే మాట్లాడారు. కానీ వారు వణుకుతున్నారు, భయపడుతున్నారు, ఏమి జరుగుతుందో అని ఆలోచన చేస్తూ ఉన్నారు. అందుకే ప్రభు చెప్పాడు, సదాకాలము మీతో కూడా ఉంటానని. ఆయన సదాకాలం మనతో ఉన్న దేవుడు, ఆయన మన పక్షానున్న దేవుడు, ఆయన మరణమును జయించినటువంటి దేవుడు. అందుకే అన్నాడు, ఓ మరణమా నీ ముల్లెక్కడా, ఓ మరణమా నీ విజయం ఎక్కడా అని చెప్పి ప్రభు ప్రశ్నించినట్లుగా చూస్తూ ఉన్నాం. కాబట్టి ఈ ఉదయకాలమున సదాకాలము మీతో ఉంటానని చెప్పిన ఆ వాగ్దానాన్ని పట్టుకొని ప్రభువును స్తుతించి, ప్రభువును ఘనపరిచి, ప్రభువును ఆరాధించి, ప్రభు చిత్తము మన జీవితంలో జరుగునట్లుగా మనం ముందుకు కొనసాగవలసింది. భయపడొద్దు, జడియొద్దు, దిగులు పడొద్దు ప్రియులారా. ప్రభు చెప్పిన మాటలు నమ్ముదాం, ప్రభు వాగ్దాన్ని ఎత్తిపట్టి ప్రార్థించి ఆయన స్తుతించి ఘనపరుద్దాం. అట్టి కృప దేవుడు మనకు అనుగ్రహించుగాక. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, కృపగల యేసయ్య, జీవగల నాయన, జీవాధిపతి, సైన్యములకు అధిపతి యెహోవా నీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. నాయన, మీకు సమాధానం అని చెప్పారు, మీతో కూడా సదాకాలం ఉంటారని వాగ్దానం చేశారు. అవును ప్రభా, మీరు మాతో ఉన్నారు. ఇప్పటి వరకు మాకు వస్తున్న కష్టనష్టాలు, ఇరుకులు, ఇబ్బందులు అన్నిటినీ మీరు తొలగించి మమ్మల్ని ఆశీర్వదించిన విధానమును బట్టి నాయన మీకే కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రములు చెల్లిస్తూ ఈ చిన్ని ప్రార్థన నీ ప్రియకుమారుడు మా ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొనుచున్నాను తండ్రి, ఆమేన్. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక. ఈ ఉదయకాల వాగ్దానం ఎత్తిపట్టి దేవుని ఆరాధించండి, ఇతరులకు షేర్ చేయండి, వారిని మీరు ఆశీర్వాదనకు పాత్రులు కాండి. గాడ్ బ్లెస్ యూ ఆల్.